హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఇవాళ మార్నింగ్ సెషన్లో ఎస్జిటి వాళ్ళకు వచ్చినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఇందులో ఫస్ట్ వన్, సౌర్యుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం అయితే అడిగారు. నెక్స్ట్, రాతిని అనే పదం నందలి ఉపవిభక్తి ఏది? సో ఈ టీ తి ఈ మూడింటిని ఉపవిభక్తులు అంటారు. ఇందులో ఉండేటువంటి ఉపవిభక్తి తి. నెక్స్ట్, మూర్ధన్యాలు దంత్యాల మీద ఒక బిట్ అయితే వచ్చిందండి. సో మూర్ధన్యాలని వేటిని పిలుస్తారు అంటే టాటా డాడానా, వీటిని మూర్ధన్యాలు అంటారు. నెక్స్ట్, తాత దాదానా అని దంత్యాలు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, గసడదవ దేశ సంధి గురించి బిట్ అయితే వచ్చిందండి. ఇది ఆల్రెడీ మొన్న సెషన్లో వచ్చినటువంటి బిట్టే. సో చాలాసార్లు రిపీట్ అయితే అవుతుంది కాబట్టి సందులు అనేవి బాగా చూసుకోండి. నెక్స్ట్, సమాసాలు అనేవి జతపరచడం మీద బిట్ వచ్చింది. నెక్స్ట్, రోమనుడు, చంద్రకుడు, ఫలితుడు వీరు ఉండేటువంటి కథలోని సందర్భం గురించి అడిగారు. నెక్స్ట్, ఆగమన పద్ధతిని ప్రతిపాదించిన వారు ఆన్సర్ బేకన్. నెక్స్ట్, జీర్ణక్రియ అంతమయ్యే భాగం. జీర్ణక్రియ అనేది అంతమయ్యేటువంటి భాగము చిన్న పేగు. నెక్స్ట్ వన్, ఫిజిక్స్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయండి. ఒక వస్తువు 2 నిమిషాలలో 20 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత? సో ఇక్కడ మనం ఉపయోగించవలసిన ఫార్ములా కంపనాల సంఖ్య బై కాలం. సో ఇక్కడ కంపనాల సంఖ్య 20, కాలం. సో ఈ నిమిషాలని మనం సెకండ్లోకి చేంజ్ చేసుకోవాలి. సో 2 నిమిషాలు అంటే 60 సెకండ్లు. సో 0 క్యాన్సిల్ అయిపోతే 2 1 జా 2 3 జా 6. సో 1/3 అయితే వస్తుందండి. నెక్స్ట్ వన్, ఒక రైలు 45 కిలోమీటర్ల దూరం 15 నిమిషాలలో చేరుకొనిన దాని వడి మీటర్ పర్ సెకండ్లలో. సో ఇక్కడ కిలోమీటర్ పర్ మినిట్స్ ఇచ్చారు, మనము మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేసుకోవాలి. సో వాడికి ఫార్ములా దూరం బై కాలం. సో దూరం 45 కిలోమీటర్స్, కాలం 15 మినిట్స్. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేసుకుంటే సో 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ కాబట్టి 45 × 1000 వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 1 మినిట్కి 60 సెకండ్స్ కాబట్టి 15 × 60 వేసుకోవాలి. 0 క్యాన్సిల్ అవుతుందండి. 15 1 జా 15 3 జా 45. నెక్స్ట్ 3 1 జా 3, 3 2 జా 6. నెక్స్ట్ 2 1 జా 2, 2 5 జా 10, 2 0 జా 0. సో వడి ఎంత వస్తుంది అంటే 50 మీటర్ పర్ సెకండ్స్. నెక్స్ట్ వన్, గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్నది ఎవరు? ఆన్సర్ అరిస్టాటిల్. నెక్స్ట్, ఎన్ఈపి ప్రకారం ఒక ఉపాధ్యాయుడు శిక్షణ తీసుకోవాల్సిన రోజుల సంఖ్య అయితే అడిగారండి. నెక్స్ట్ వన్, నత్రజని స్థాపన జరిగే మొక్కలు అడిగారండి. సో నత్రజని స్థాపన అనేది లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలలో అయితే జరుగుతుంది. సో ఆప్షన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా బోధించాలని చెప్పినది కమిషనా లేదా వ్యక్తి అనేది ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, కమిషన్లు వాటి యొక్క ఆర్డర్ అయితే అడిగారు. సో ఫస్ట్ కమిషన్ ఏది, సెకండ్ వచ్చిన కమిషన్ ఏది? సో పిఐకి సంబంధించి కమిషన్ల యొక్క ఆర్డర్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వన్, సగటు ప్రజ్ఞ. సో ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞాలబ్ధి కావచ్చు. నెక్స్ట్, ప్రజ్ఞావంతులకు సంబంధించి చార్ట్ ఉంది కదండి. సగటు ప్రజ్ఞావంతులు అంటే ఎంత ఐక్యూ ఉండాలి, నెక్స్ట్ బుద్ధిమంతులకు ఎంత ఐక్యూ ఉండాలి. సో వీటికి సంబంధించి ఆ టేబుల్ మొత్తం అయితే నేర్చుకున్నట్లయితే సో నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో కూడా దీని మీద బిట్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, తెలుగుకి సంబంధించి చెన్ను అనే పదానికి అర్థం అడిగారు. సో చెన్ను అంటే అర్థము అందం. నెక్స్ట్, ఎడిపస్ కాంప్లెక్స్ గురించి అడిగారండి. నెక్స్ట్, G7 సదస్సు. నెక్స్ట్ వన్, భారతదేశ జాతీయ జల జంతువు. నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ డాల్ఫిన్. నెక్స్ట్, సైలెంట్ లెటర్ అయితే అడిగారు. సో ఈ సైలెంట్ లెటర్స్ మీద నిన్న జరిగినటువంటి సెషన్లో కూడా అడిగారండి ఇంగ్లీష్లో. నెక్స్ట్,
కుముదిని లైకియా ఏ రంగంలో ప్రసిద్ధి? సో ఈమె కథక్ డాన్సరు. నెక్స్ట్ సత్యం శంకరమంచి రచనలు అడిగారు. నెక్స్ట్ వన్ తొలి తెలుగు మనస్తత్వ శాస్త్రజ్ఞులలో మొదటివారు ఎవరు అనేటువంటి బిట్ అయితే వచ్చిందండి. సో తెలుగులో అయితే గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా టచ్ చేస్తున్నారు. నెక్స్ట్ రచయితల గురించి ఒక బిట్ అయితే కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ పాత్రల గురించి కూడా అడుగుతున్నారు. సో ఓవరాల్గా ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా చదవాల్సినవి, ఎందుకంటే బిట్ పక్కా వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ వన్ ప్రత్యేకం నుంచి సాధారణం వైపు వెళ్ళేటువంటి పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. నెక్స్ట్ బెజవాడ విల్సన్ పొందిన అవార్డు ఏది అనే బిట్ వచ్చింది. ఆన్సర్ రామన్ మెగసెస్ అవార్డు. నెక్స్ట్ 1 నుంచి 100 లోపు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని అని అడిగారండి. సో 1 నుంచి 100 లోపు అయితే 73, 100 వరకు అంటే ఆన్సర్ మరి వేరే అయిపోతుంది. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ గురించి అడిగారు. నెక్స్ట్ బాలల హక్కుల చట్టం గురించి అడిగారు. సో ఈ చట్టాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్సిఎఫ్ 2005 కావచ్చు, ఎన్ఈపి 2020 కావచ్చు, ఆర్టీఈ యాక్ట్, నెక్స్ట్ సమాచార హక్కు చట్టం, బాలల హక్కుల చట్టం, ఈ చట్టాల నుంచి అయితే బిట్స్ కంపల్సరీ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది అన్నారు. ఆన్సర్ వివేక్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ SOWT యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. స్ట్రెంగ్థెస్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో ఇవ్వండి ఇవాల్టి సెషన్లో వచ్చినటువంటి బిట్స్. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.